ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదినం అన్న అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానాంశము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. చూడండి, దేవుడు ఈ రోజున చక్కటి మాట మనందరితో చెప్తున్నాడు. ఏంటంటే, పర్వతములు విడిచిపోయినను, మెట్టలు తత్తరిల్లినను అంటే పర్వతాల లాంటి పరిస్థితులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, మెట్టలు లాంటి గట్టిగా ఉండేటువంటి, నీకు అనుబంధంగా అనుసంధానంగా ఉండేటువంటి, స్థిరంగా ఉంటాయి నాకు అనుకున్నటువంటివి కదిలింపబడి వెళ్ళిపోయినా నిన్ను విడిచిపెట్టి, నా కృప నిన్ను విడిచిపెట్టి పోదు అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, నిజమేనండి. కొన్ని సందర్భాలలో పిల్లల్ని మనము అపురూపంగా పెంచుకొని, ఈ పిల్లలే మాకు స్థిరంగా ఉంటారు, మమ్మల్ని బాగా చూసుకుంటారు అని అనుకుంటాం. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినాక, వారు స్థిరంగా ఉంటారనుకున్న వాళ్ళే వివాహాలైనాక వారు కదిలించబడి వెళ్ళిపోయినప్పుడు, వారు వేరే ప్రాంతాలకు మనల్ని వదిలేసి వెళ్ళినప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు పడుతూ ఉంటారు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కదండి. అలాగే కొంత ఇన్వెస్ట్మెంట్ ఎందులో అన్నా చేస్తే అవి సరైన టైంలో ఉపయోగపడకపోతే, పనికి రాకపోతే, అవి ఫలించకపోతే, ఎంతో ఇవి స్థిరపరచబడితే అనుకున్నాము, మా జీవితాలు స్థిరంగా ఉంటవి, మాకు హెల్ప్ఫుల్గా ఉంటవి అనుకుంటున్నాము, కానీ మాకు ఏ ఆధారం లేకుండా చేసినవని చెప్పి అవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఎంతో బాధ కలిగిన సందర్భాలలో ఎంతో వేదన చెందుతూ ఉంటాము. పర్వతములు లాంటివి నీ జీవితంలో ఎన్ని స్థిరంగా ఉంటాయి అని అనుకున్నావో, అలాంటి గట్టిగా దృఢంగా ఉండేటువంటి పర్వతాలు లాంటివి తొలగిపోయినా, మెట్టలు లాంటివి అన్నీ కూడా తత్తరిల్లిపోయి పారిపోయినా, నీ చుట్టూ ఎవరు మిగలకుండా ఆస్తులు, అంతస్తులు, స్నేహితులు, బంధువులు, నీ కుటుంబీకులు అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, దేవుడు చెప్తున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. అంత పోయినా కూడా నీ దగ్గర, నీకు కలిగినదంతా కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నిన్ను విడిచిన సమస్తమును పోగొట్టుకున్న నా కృప ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టి పోదు అని చెప్పనంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహాము తన స్వదేశమును విడిచి, తన ప్రాంతాన్ని విడిచి, దేవుని పిలుపు మేరకు తన భార్యను చేత్తో పట్టుకొని, తన అన్న కుమారుని చేత్తో పట్టుకొని, తన తండ్రి వృద్ధాప్యంలో ఉంటే ఆయన తీసుకొని వెళ్తా ఉంటే తన తండ్రి మార్గమధ్యంలో చనిపోతాడు. అలాగే మార్గమధ్యంలో కొంత దూరం పోయినాక వాళ్ళ అన్న కుమారుడు పశువుల కాపర్లకు, వీళ్ళ పశువుల కాపర్లకు గొడవలు వచ్చినప్పుడు కలిసి జీవించలేని పరిస్థితి, తూర్పున ఉన్నటువంటి ఏదైనా వనం వైపు, ఆ యొక్క యోర్దాను నది వైపు నేను వెళ్తాను, ఆ ప్రాంతాల్లో నేను నివసిస్తానని చెప్పి ఆయన కోరుకున్నట్టుగా వెళ్ళిపోతాడు లోతు. అతడు దూరం అయిపోయిన తర్వాత చాలా బాధపడతాడు అబ్రహాము. ఒంటరితనము, తన భార్య తనే మిగిలిపోతారు. 12వ అధ్యాయంలో దేవుని పిలుపు అందుకొని నడిచినటువంటి అబ్రహాము, అందరూ తనను చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. 24వ అధ్యాయంలోనికి ఆదికాండం మీరు వచ్చినట్లయితే, 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయంలోనికి మీరు చూసినట్లయితే, కేవలం 12 అధ్యాయాలలో అబ్రహాము చరిత్ర మొత్తాన్ని దేవుడు మార్చివేశాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో కూడా ఆశీర్వదించునని చెప్పే మాట ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తారు. దేవుడు ఎంత కృపను చూపించాడంటే, పిల్లోడు తోడుగా ఉంటాడు అనుకున్నటువంటి, తెచ్చుకున్నటువంటి, పెంచుకున్న బిడ్డ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, వాళ్ళ బంధువులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా, తండ్రి దూరం అయిపోయి లోకాన్ని విడిచిపెట్టి తనకు ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయినా, తన భార్య మాత్రమే తనతో ఉంటే, భార్య చేత్తో పట్టుకొని ఆ వృద్ధాప్యంలో వారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుని కృప అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆయన అన్ని విషయాలలో ఆశీర్వదించి, వస్తువుల విషయాలలో, పిల్లల విషయాలలో ఇస్సాకునిచ్చాడు. అలాగే ఆస్తుల విషయాలు దేవుడు గొప్ప సమృద్ధినిచ్చాడు. గొడ్లను, పశువుల కాపరులను, ఇంట్లో దాసదాసీలను, ఒక రోజున యుద్ధం వచ్చినప్పుడు లోతు కుటుంబీకులను 5 రాజులు తీసుకుని వెళ్ళినప్పుడు తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని తీసుకుని వెళ్ళిపోయి యుద్ధం చేస్తాడు. అబ్రహాము 5 రాజులను తరిమి పడివేస్తాడు. కాబట్టి ఇంట్లో అంతమంది పని వాళ్ళు ఉన్నారు. 318 మంది కంటే ఎక్కువ మంది అంటే చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మరి దేవుడు ఎంతగా ఆశీర్వదించి తన కృపను విడిచిపెట్టకుండా అంచెలంచెలుగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించుకుంటూ వెళ్తున్నాడో ఈ భాగంలో మనం చూస్తున్నాం. దేవుని కృప మనల్ని విడిచిపెట్టదు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో దావీదుని గురించి ఒక చక్కటి మాట ఉంది. నేను దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకు చూపిస్తానని చెప్పనన్నాడు సొలొమోనుతో. దావీదునకు దేవుడు శాశ్వత కృపను చూపించాడు. దావీదు ఎన్నో సందర్భాల్లో పొరపాట్లు చేసినా, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు
దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడినప్పుడు దేవుడు శాశ్వత కృపను దావీదునకు చూపించాడు. అతని కుమారుడైన సొలొమోనుకు కూడా దేవుడు ఆ కృపను చూపించాడు. ఈ రోజున దేవుని యొక్క కృప చాలా శ్రేష్టమైనది, సమృద్ధి కలిగింది. ఆ కృప ఎప్పుడు మనల్ని విడిచిపెట్టదు ప్రియులారా. అన్ని విడిచిపెట్టినవి బైబిల్ గ్రంథంలో 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ సమస్తం విడిచిపెట్టిన అనేక వైద్యులను సంప్రదించింది. తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకుని మరింత సంకట పడుతుంది. ఇక ఏమీ లేదు, ఖర్చు పెడతానికి చేతిలో డబ్బులు లేవు, అంత ఖర్చు పెట్టేసింది. తిరగవలసిన హాస్పిటల్ అని తిరిగింది. తనకు కలిగినదంతా వ్యాయామం చేసుకొని అనే మాట అక్కడ ఉండేది. ఖర్చు పెట్టుకుంది అంతా కూడా, సంపాదించిందంతా పోయింది. అందరూ చేయి విడిచిపెట్టేశారు. రోగం ముదిరిపోయింది. అప్పటికి కూడా యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకునేంత వరకు కూడా ఆమెలో నుంచి చాలా భయంకరమైన రక్తధార కారుతూనే ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసయ్య చూడండి, ఆమె యొక్క రక్తధారను ఆయన అణిచివేసి ఆ జబ్బు మీద దేవుడు ఆమెకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆమె ఎప్పుడైతే వెళ్ళిపోయి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుందో ఆమె రక్తధార కట్టబడను, ఆమె దిగ్గున లేచి నిలబడిన అనే మాటను అక్కడ మనం చూస్తున్నాము. ఆయన ఆమెను ముందుకు పిలిపించి అనేకుల ముందు ఆయనకు సాక్షిగా ఆమెను నిలబెట్టుకున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ప్రియులారా. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. హాస్పిటల్స్ విడిచిపెట్టినవి, మెడిసిన్స్ విడిచిపెట్టేసినవి, తన దగ్గర ఉన్న డబ్బంతా వ్యాయామం చేసుకుని విడిచిపెట్టేసింది, అంత ఖర్చు పెట్టేసింది. కుటుంబంలో పిల్లలు తన పక్కన ఎవరు కనబడతలేదు, బంధువులు ఎవరు తన పక్కన కనబడతలేదు. ఒక్కతే నిరాశలో నిస్పృహ స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య వెనక్కి వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకుందాం, బాగుపడతానేమో అని ఒక నమ్మకం, ఒక విశ్వాసం చిట్ట చివరగా ఆ అవకాశాన్ని పట్టుకుంది. ఆ విశ్వాసంతో జీవించింది. దేవుడు తన కృపను ఆమె జీవితంలో చూపించకుండా మర్చిపోలేదు. ఆయన కృప విడిచిపోలేదు. అన్ని విడిచిపెట్టిపోయినా దేవుడు తన కృపను మాత్రం విడిచిపెట్టకుండా ఆమెను కాపాడి సంరక్షించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా చేశాడు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఎక్కడ ఉన్నా, మీరేం చేస్తున్నా, మీరు ఎంత బిజీగా ఉన్నా, మీరు ఏ పనుల్లో ఉన్నా, దేవుని యొక్క కృప మనల్ని విడిచిపెట్టిపోనే పోదు. ఆస్తులు విడిచిపెట్టిపోవచ్చు, అప్పుల్లో మునిగిపోయి ఉండొచ్చు, రేపేంటి మా పరిస్థితి అనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం ఉంటున్నామేమో. బంధువులు, కుటుంబీకులు, మన వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో. కానీ దేవుని యొక్క కృప మనల్ని విడిచిపెట్టి పోనే పోదు. ఆ శాశ్వతమైన దేవుని యొక్క కృప ఎప్పుడు మీకు తోడుగా ఉండి మీ కుటుంబాన్ని బలపరిచి మిమ్మల్ని సర్వ సమృద్ధులనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నీకు ఇష్టమైన సాక్షులుగా మీరు నిలబెట్టుకోనమని, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా విడిచిపోని నీ కృపను చూపించి నాయనా మీరే ధైర్యపరిచి ముందుకు నడిపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మిమ్మల్ని బలపరిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు, బయట వారు మీలాగే వాక్యాన్ని వింటారు, తెలుసుకుంటారు, మీలాగే వాక్యంలో బలపరచబడతారు. దేవుడి చిత్తమైతే మరలా రేపటి రోజున ఇదే టైంకి కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మీకు తోడుగా ఉండి దీవించునుగాక. ఆమేన్.